హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం చేపల బిర్యానీ చేయబోతున్నాం. ఈ చేపల బిర్యానీకి కావాల్సిన సామాగ్రిలు ఏంటి, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు దీంట్లో క్షుణ్ణంగా చెప్తాను అనమాట. ఓకే, మీరు రెడీయా? నేను కూడా రెడీ. ముందుగా కళాయి పెట్టుకుని దాంట్లోకి మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడానికి నేను ఒక పావు కేజీ నూనె వేసాను అనమాట. ఈ పావు కేజీ నూనె వేసి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి బాగా బ్రౌన్ అయ్యే వరకు అవి అవుతూ ఉంటాయి. ఈలోపు మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుని దాంట్లో కొన్ని బిర్యానీ మసాలాలు అంటే లవంగా, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, ఇలాగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని అవన్నీ బాగా మరిగేంత వరకు ఇవన్నీ కూడా మరక కాసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుని మరక కాసుకుందాం. ఇంకా బియ్యం నానబెట్టుకున్నానండి. బియ్యం నానబెట్టుకోవడానికి కొంచెం ఉప్పు వేసి బియ్యం నానబెట్టాం. ఇంకా ఈ చేపలు కలుపుకోవడానికి దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేషన్ చేసి దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను అనమాట. దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఉండించిన తర్వాత అప్పుడు ఈ కలుపుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఇందులో కొంచెం పెరుగు వేసుకుని దీన్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, చక్కగా అవి మ్యారినేట్ అయిపోయినాయి. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ జరిగిందనమాట. శుభ్రంగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ప్యాన్ ఫ్రై అయితేనే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆయిల్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఆయిల్ ఫ్రై చేస్తే ఏమవుతుంది, దీనిలో ఉన్న కొవ్వు అంతా కూడా చేపలో ఉండే కొవ్వు వేస్ట్ అయిపోద్ది. అందుకనే నేను ఏం చేస్తానంటే ఇలా ప్యాన్ ఫ్రై చేస్తాను అనమాట. ఇది కొంచెం దీని మీద కొంచెం నీట్గా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్, చేపకే ఉండిపోద్ది అనమాట. ఓకే అండి. సో ఇది కూడా ఒక టిప్ అనమాట చేప బిర్యానీ చేయడానికి. ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ చేసుకున్నాం కదా, దీనికోసం ఒక మసాలా సిద్ధం చేసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్స్, అలాగే ఇందాక చికెన్ కలిపిన మసాలా ఉంది కదా, అవి ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని టమాటాలు ఇవి ఒక 4 టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదంతా మిక్సీలో యాడ్ చేసుకుంటే చక్కగా ఒక పేస్ట్లా తయారవుతుంది. చూడండి, చక్కగా పేస్ట్లా తయారైంది కదా, ఇదే అసలు సిసలైన మసాలా అనమాట. ఫిష్ బిర్యానీకి కావాల్సిన అసలు సిసలైన మసాలా. ఇందులో కొంచెం కసూరి మెతి వేసుకుని కలుపుకుంటే అద్భుతమైన ఫ్లేవర్, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చేపల బిర్యానీకి ఎప్పుడైనా సరే కసూరి మెతి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అర్థమవుతుంది కదండి నేను చెప్పేది. ఈ విధంగా మనం మ్యారినేషన్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ కొన్ని ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం పైన వేయాలి కదా, ఈ పైన వేయడం కోసం కొన్ని ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా డ్రై అయిపోయి చక్కగా వేగిపోయి పక్కనే కరకరలాడేలాగా ఉన్నాయనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, చేపలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చేపలు ఫ్రై చేసిన చేపలని మసాలా పైన అలా నీట్గా పేర్చుకోవాలి. మనకి ఎలా అయితే పీసులు కావాలో అలాగా చక్కగా పేర్చుకోవాలన్నమాట. ఇలా ముక్కలన్నీ పేర్చుకుంటే ఈ మసాలా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు చూడండి, రైస్ అంతా ఉడికిపోయింది. ఓకే, ఇది 70% ఉడికిన రైస్ని గంజం చేసిన తర్వాత తీసుకుంటే కొంచెం లైట్గా గంజి ఉంటుంది కదా, సో అందుకని చికెన్ తోటి తీస్తున్నాను అనమాట. వేడి రైస్ తీయాలి, ఎందుకంటే దమ్ము కదమ్మ ఇది. సో ఖచ్చితంగా మనం ఇలా చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు అలా చదువుకుంటూ ఉండాలి. ఒక లేయర్ అయ్యింది, ఇంకో లేయర్లో కూడా మన చేపలు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, చికెన్ అయితే మనం డైరెక్ట్ వేసేస్తాము. చేపలు కాబట్టి మళ్ళీ లేయర్ వేసుకోవాలి, ఎందుకంటే చేపకి ఎక్కువ మంట పెడుతుంది, జ్యూసీ కింద అయిపోతాయి చేపలు. సో మన చేపగానే రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవాలి. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో మనం ఈ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు నిమ్మకాయ కూడా చేపలో వేసుకోవాలండి. ఎందుకంటే నిమ్మకాయ వేసుకుంటే చేప బనిగానే ఉంటుంది. ఓకే, సో ఒక నిమ్మకాయ రసం కూడా వేసాను, అది మిస్ అయింది వీడియోలో. ఇప్పుడు పైన మిగతా చేపలని బేక్ చేసుకొని నీట్గా
బ్రౌన్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఇలాంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. కొత్తిమీర వేసాను చూసారా, అలా కొత్తిమీర, నెయ్యి. మీరు చేసేటప్పుడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే అండి. నేను చెప్పినట్టు చేస్తే అద్భుతమైన టేస్ట్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇది చాలామంది, ఇది ఒక 10 మందికి వండాను నేను, అందరికీ కూడా చాలా బాగా నచ్చిందన్నారు. ఇప్పుడు చేపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది కదా, లాస్ట్లో మిగిలిన కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇది పైన వేసుకుంటే ఈ చేపల ఫ్లేవర్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుని నీట్గా దమ్ వేసేసుకుందాం, తర్వాత తీసుకొని తినేద్దాం. ఓకే.